మొత్తానికి ఇవాళ స్థానిక ఎన్నికలు నిలిచిపోతాయని తెలుసు, స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుందని తెలుసు. మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇవాళ 42% కల్పించకుండా ఏం చెప్తున్నదంటే సర్వేలో అసలు ప్రజలు పాల్గొనలేదు. కులగణన సర్వేలో ఒక 30% ప్రజలు కులగణన సర్వేలో పాల్గొనలేదు. అందుకే బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి లెక్కలు సరిగా లేవు. ఇగో ఇట్లాంటి మాటలు తీసుకొస్తాం, ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని అటు బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇక బీసీ సంఘాలు మొత్తానికి గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికల్లో దూకుడు పెంచాలనేటువంటి ఆలోచనతోని మేము బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసినాం, లెక్కలు బరాబరే చేసినాం, ఉన్న జనాలంతా గింతే అన్నట్టుగా తప్పుడు లెక్కలు చూపెట్టినటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామంటుండు. సరైనటువంటి లెక్కలు తీసుకొచ్చిన తర్వాతే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండి. 42% కోసం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఇక కేంద్రానికి నివేదన. 42% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఆలోచనతోని బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టినారంట. మరి ఈ బిల్లును కేంద్రానికి పంపించినారట. కేంద్రం నుండి అనుమతి రావాలన్నా మరి కేంద్రానికి పంపించిరా. ఇక బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే కులగణన సర్వేలో పూర్తిగా ప్రజలందరూ పాల్గొనలేదు, మళ్ళీ ఒకసారి సర్వే చేస్తాం, సర్వే చేసిన తర్వాతనే ఎన్నికలు ఉంటాయి అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు లేవిగా, స్థానిక ఎన్నికలకు బ్రేక్. మొత్తానికి గందరగోళం ఆగమాగం చేసారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక రేవంత్ రెడ్డి పర్యటనకు పోయిండు, ప్రచారానికి పోయిండు. రేవంత్ సార్ రాగానే స్థానిక ఎన్నికల కోసం ఒక క్లారిటీ ఇచ్చేస్తాడు, ఈ ఎన్నికలుగా వచ్చేస్తాయి. ఇగో ఇట్లాంటి మాటలు చెప్పినటువంటి అంశం ఇప్పుడు ఎన్నికలకు బ్రేక్ పడింది. కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం అంట. ఇది అవకాశం, మరొకసారి అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు ఈ కులగణనకు సంబంధించి 16 నుంచి 28 వరకు మళ్ళీ నమోదు చేసుకోవచ్చంట. ఎవరైతే పాల్గొనలేదో కులగణనలో వాళ్ళు మళ్ళీ పాల్గొనడానికి ఛాన్స్ ఉందని చెప్తారు. మరి 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ ఎన్నికలు, 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ ఎన్నికలకు అని చెప్పారు. ఇక 16, 28వ తారీఖు పెట్టినాక ఇప్పుడు ఎన్నికలు లేనట్లే. ఇక ముఖ్యంగా ఇక్కడ కులగణన విషయంలో వీళ్ళకు మంచి హెల్ప్ జరిగినట్టుగా ఉంది కాంగ్రెస్ వాళ్లకు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయిలో ప్రజలు మొత్తం రేవంత్ రెడ్డి అంటేనే కట్టెమర్రేసే రకంగా మారిపోయినారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు చక్కగా లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రుణమాఫీ లేదు, పల్లె గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం మొత్తం పడకేసింది, ఎక్కడేసిన గొంగడి గక్కనే పడేసినట్టుగా అయిపోయింది. ఇక ఈ పరిస్థితుల్లో మనం స్థానిక ఎన్నికల్లోకి పోయినా ఓట్లు పడై మనం తప్పుకున్నదే బెటర్ అనేటువంటి ఆలోచనతోని ఈ కులగణన సర్వే, ఈ తతంగమంతా, ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఇది బాగానే ఉన్నదని తీన్మార్ మల్లానతోనే ఇదంతా ఓ టాపిక్ నడిపించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికలు పెడితే బాగుండదని మల్లన్నతోనే కులగణన సర్వే రిపోర్ట్లు కాలబెట్టించడం, ఈ సర్వే కరెక్ట్ లేదని చెప్పడం, ఇది ఒక పెద్ద నాటకం. ఇది రాజకీయ కోణంలో ఒక పెద్ద నాటకం. ఇప్పుడే స్థానిక ఎన్నికల్లోకి పోతే ఓట్లు పడై అనేటువంటి ఆలోచనతోని ఇదొక పెద్ద నాటకం సృష్టించి మల్లన్నతోని పేపర్లు గాలబెట్టించడం ఇదంతా జరిగింది. ఇక మనం అట్లా కూడా ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ 42% రిజర్వేషన్లని అబద్ధపు మాటలు చెప్పడం, సర్వేలో మొత్తం తప్పుడు లెక్కలు చేసినారని, ఇప్పుడు మళ్ళా సర్వే 16 నుంచి 28 వరకు సర్వే పెడతామని, ఈ సర్వేలో అప్పుడు కులగణనలో పాల్గొనని వాళ్ళు ఇప్పుడు పాల్గొనొచ్చని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇక విలేకరులతో ముఖ్యమంత్రి బట్టి
మొత్తానికి అంతకుముందు సీఎం రేవంత్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించినారంట. ఇక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మీరు కరెక్ట్ అయినటువంటి లెక్కలు చూపెట్టిన తర్వాత చట్టబద్ధత కల్పించండి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మార్చి మొదటి వారంలో మంత్రి మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేస్తాం. ఇక దానిపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. అన్ని పార్టీల మద్దతు మొత్తానికి ఏం చెప్తున్నా అంటే దానిపైన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారంట. ఇంకా జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు లేవు, శాసనసభల్లో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పంపించిన తర్వాతనే ఇక బీసీ రిజర్వేషన్లు కోట అమల్లోకి వస్తుంది అన్నట్టు. అన్ని పార్టీల మద్దతుతో కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ఇక పార్లమెంటులో ఆమోదిస్తాం అని కూడా అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇక్కడ చూడు, వీళ్ళందరూ కూర్చున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకరు, కేశవరావు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిసి రివ్యూ మొత్తానికి చర్చ చేస్తూ ఉన్నారట. స్థానిక ఎన్నికలు మరి ఎట్లా నిర్వహిస్తాం, ఇప్పుడు పెడదామా వద్దా, మరి పెడితే ఏంది పరిస్థితి, పెట్టకపోతే ఏంది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. చివరికైతే 42% బీసీ రిజర్వేషన్లు బిల్లు ఆమోదం పొందాకే ఇక నిర్వహించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లును ఆమోదించి కేంద్రానికి ఇక పంపాలని కూడా ప్రభుత్వం తాజాగా నిర్ణయించినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వానికి శాసనసభలో బిల్లును పెట్టి 42% రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో బిల్లు పెట్టి ఆ బిల్లును కాస్త కేంద్రానికి పంపితే కేంద్రం నుండి ఆమోదం వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లోకి పోతారట. మరి స్థానిక ఎన్నికల్లోకి పోవడానికి ఈ కథ ఇదంతా ఇంకా బిల్లు పెట్టలేదు, మీరు చట్టబద్ధత కల్పించలేదు. ఇవన్నీ జరగకముందే మరి స్థానిక ఎన్నికల్లోకి పోతాం, ఎన్నికలు పెడతాం, ఎన్నికలు వస్తున్నాయి, రాష్ట్రాన్ని ఒకసారి ఊపిరి గందరగోళాన్ని సృష్టించారు, ఆగమాగం చేసిండ్రు. రేవంత్ రెడ్డి పని తక్కువ, అలజడి ఎక్కువ ఉన్నది. రేవంత్ రెడ్డికి పని తక్కువ, అలజడి ఎక్కువ.